అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 10, 18, 19, 20 తేదీలలో ఈ 3 రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉన్నాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఈ వృశ్చిక రాశి వారే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే వారు తమ పట్టుదలతో కార్యసాధకులు అవుతారు ఈ వృశ్చిక రాశి వారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు అత్యంత స్నేహశీలు మరియు విశ్వసనీయులు. తమ కుటుంబ సభ్యులకు అత్యున్నతితో ఉంటారు. వీరి నాయకత్వ లక్షణాలు అసమానమైనవి. ఏ పని చేపట్టినా కూడా పూర్తి శ్రద్ధతో నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశోధన దృక్పథం, లోతైన విశ్లేషణ శక్తిని వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరి మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వీరి కళా దృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అసలే ఉండదన్నమాట. అందుకంటే ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి ఉంటారు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువల్ల ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో పుట్టినవారు మే 18, 19, 20 తేదీలలో మీకైతే కొంచెం మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈ 3 రోజులు చాలా మంచి జరగబోతుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగవచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారి నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనమాట. ఈ మే 18, 19, 20 తేదీలలో కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవముఖ సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు మీకు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మాట నమ్ముతారు, కానీ మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీరు ఇక నుంచి అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకొని ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలోని విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని కంపల్సరిగా సాధిస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో ముందుగా మనం అనుకుంటాం మనం బాగా లేము అని అనుకుంటాం. కానీ చాలామందిని చూడండి, అవిటి వాళ్ళని చూడండి, ముష్టి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలనేది ఆ దేవుడు నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దైవ స్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే వృశ్చిక రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుంది లేదు అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడు కూడా చేయవద్దు.
ఆ దేవుడే మనకి తోడుంటాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ పని అనేది పూర్తవుతుంది. ఇక సందేహంతో చేయడం వల్ల మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులను అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేశారంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇక నుండి మీరు నమ్మకంతో దైవారాధన చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతాయి. అంటే మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మీకు సంబంధించిన విషయాల్లో మీ తల్లిదండ్రుల మాత్రమే చెప్పుకోండి. వేరే దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేటివి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకున్నారు. కాబట్టి మీరు ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు ఇలా సాగింది అనుకోండి, కానీ ఈ 4 రోజుల నుండి కూడా అంతా కూడా మంచి జరగబోతుందన్న విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మే 18, 19, 20 తేదీలలో 100% కూడా మిఠాయిని పంచవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టాలని మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని మరి మీరు విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తిగా అవుతాయన్నమాట. ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి వాటికి కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంఘటనలు ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళుకు తంత్రాలతో ఇంకా చెడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నమాట. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు నిమగ్నం అయిపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయి. కాబట్టి ఈ మే 18, 19, 20 తేదీలలో నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కానివ్వండి. కాబట్టి వీటి వల్లనైతే వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుందన్నమాట. అది ఏమిటి అంటే, మొదటిగా మీరైతే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ముందు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయని కట్టుకోండి. మీకున్న దిష్టి దోషాలన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ నుంచి దిష్టి దోషాలు దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలి గుణం వారు. ఈ 2 మనుషుల నుంచి చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అసలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే వారు వాళ్ళతోటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో మీ 18, 19, 20 తేదీలలో తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మే 18 నుండి మీకు అంత మంచి జరుగుతుంది. మే 18 నుండి మీకు అంత మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలా వ్యక్తిత్వం కలిగిన వారు మీకు బాగా తెలుస్తుంది.
అప్పుడు మీరు అటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుండి మీరు మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట తీసుకురాగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్ అని అన్నారు, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే ఊరంతా చెడు ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చోట దేనికి పనికిరారు అని ఇంతవరకు మీరు చెడుగా మాట్లాడారు, చెడుగా చెప్పారు, వీళ్ళందరికీ చెప్పినటువంటి వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మేము వీరిని తక్కువన అంచనా వేశాము అంటారు. నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వారికి ఇవ్వబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ వృశ్చిక రాశి వారి జాతకం మారిపోతుంది. రాబోయే ఈ 3 రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే ఎదురు రాబోతుంది. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక నుంచి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ను మీరు పొందుకుంటారనమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారని, వీరి యొక్క తెలివితేటలకు కానివ్వండి, వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి, వీరి యొక్క చుట్టాలలోనే, బంధువులలోనే, దగ్గర అనుకున్న వాళ్ళలోనే, నా అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు అనేవారు చాలా ఎక్కువగా పెరిగిపోతారు. అలాగే ఎక్కువగా నరదిష్టి నరఘోష పెడుతూ ఉంటారనమాట. ఈ నరదిష్టి నరఘోష కారణంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవారు కూడా సోమరితనంగా పడుకోవాలనిపించడం, పని చేయడానికి ఇష్టం చూపించకపోవడం, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారు చేస్తూ ఉంటారనమాట. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక నుండి లేజినెస్తో ఉంటే ఏ పనిని కూడా అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కచక్క చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీరు చేస్తారు. అందుకని మీరు ఎప్పుడు కూడా బద్ధకాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ వదిలిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే విజయాలన్నిటివి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఆ ఇద్దరు వ్యక్తులు బాగా నమ్మినవారు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిపోవడం అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వారు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ఈరోజు మీకు ఈ విధంగా ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పుకొని తిరిగి వారు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మళ్ళీ వారిని కూడా మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండే బంధం, డబ్బు లేనప్పుడు వీరుండి వదిలిపెళ్ళిపోవడం ఇదంతా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరు మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లో ఉన్నారు. ఈ రోజులో రిలేటివ్స్లోనే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. ఒకరు బాగుపడుతున్నారంటే వాళ్ళని ఓర్చుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో మన బంధువులే అలా ఉన్నారనమాట. ఎందుకంటే ఇది కలికాలం. ఈ కలికాలంలో బంధువులు ఉండరు, బాంధవ్యాలు ఉండవు, ఏమీ ఉండవు. ఓన్లీ మీరు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, ఇంతవరకు కుటుంబం అనేది ఒక పెన్ని కానీ, బాబాయ్ కానీ, పెద్దనాన్నలు కానీ వీళ్ళు కూడా ఎవరు ఈ రోజుల్లో బంధుత్వం అనేది తెగిపోతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనం ఎదుగుతున్నాము అంటే ఈర్ష్యపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీ వెనకాల గోతులు అనేటివి తీస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ బంధువులలో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, మీలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మన బంధువులు ఎలా మనతో ఉన్నారు, అంతకు మునుపు ఎలా ఉన్నారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం అడిగినప్పుడు సహాయం ఎవరు చేయలేదో మీరు గమనించుకోండి. వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేది తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను చేసుకుంటూ ఎవరి మీద కూడా మీకు ఆధారపడవద్దు. ఒకరి మీద ఆధారపడి వదిలేశారంటే మాత్రం ఆ పని అవ్వదు. పక్క వాళ్ళ మీరు ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారనమాట.
కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీరు పని స్టార్ట్ చేసే ముందు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో, అంతకుముందు మనకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి ఆలోచించండి. అలా అని సలహా కోసం వస్తే మాత్రం మీ దగ్గర ఉంటే ఆ పని చేయండి, కానీ అంతే వాళ్ళని మాత్రం వాళ్ళకి మీ దగ్గర పెట్టుకోవద్దు. అలాగే ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధిస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి. మీ యొక్క బంధువర్గంలో ఆదరణ అభిమానాలు పెరుగుతాయి. స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగం నందు అనుకూలమైన మార్పు, అధికార ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతూ విద్యార్థులు ప్రతిభా పాఠాలు చూపిస్తారు. ఆదాయ మార్గ అన్వేషణ ఫలిస్తాయి. ఈ 3 రోజులు అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. 11 దీపాలు వెలిగించండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి. అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి. లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వశంలా కురిపిస్తుంది. ఎవరైనా జీవితంలోని డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయడం ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి. ఈ పాయసం నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక లాభం పొందవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి. గణపతికి గరిక సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.